లాడబుల్ లీడర్ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నాను పిల్లలు. ఇక్కడ మోషే వంటి ప్రవక్త ఇంతవరకు ఇదివరకు పుట్టలేదు. చాలా మంది చూస్తూ ఉంటారు కదా, ఏమిటంటే టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ లాడబుల్ లీడర్, కీర్తించదగిన నాయకుడు, మరపురాని మరువలేనిటువంటి నాయకుడు. ఎందుకంటే హి వాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్. నాయకులు అనేక మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ వసంతాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆయన అందరికీ మదిలో చెరగని ముద్ర వేశాడు. కారణం, లక్ష్య సాధన దిశ వైపు కొనసాగిపోయారు ఆయన. అందుకనే లాడబుల్ లీడర్ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నాను పిల్లలు. ఇక్కడ మోషే వంటి ప్రవక్త ఇంతవరకు ఇదివరకు పుట్టలేదు. చాలా మంది చూస్తూ ఉంటారు కదా, చాలా మంది ప్రజలు పరిచయం అవుతూ ఉంటారు మన జీవన ప్రయాణంలో. కానీ వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ఆర్ గారే అని చెప్తారు. ఎందుకునంటే ఆయన ప్రభునందు విశ్వాసము, ఆయన రక్తములో కడుగుబడుట, క్రీస్తు శిలువమరణ పునరుద్ధానములను విశ్వసించుట, ఏ మతమైనా ఎవరైనప్పటికీ కూడా నావారు అని కలుపుకొని పోవుట. ఎస్, హి వాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్, లాడబుల్ లీడర్. ఎందుకో నేను కీర్తించదగిన నాయకుడిని అంటున్నాను అంటే దేవుని వాక్యంలోంచి మీతో నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా 3 సద్గుణాలు డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి చెప్పొచ్చు. అది దేవుని లేఖనములో చూస్తే 8వ వచనంలో అక్కడ ఉంటుంది. ఆయన నన్ను పంపిన అనేటువంటి మాట. మోషేను భూమి మీదకి ఇజ్రాయేలుల్ని బంధకాల నుంచి విడిపించటానికి ఎవరు పంపారు అంటే దేవుడు. ఎస్, వాక్యమును ఎరిగినటువంటి నాయకుడుగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే మొట్టమొదటి సద్గుణం, ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభువు చేత పంపబడిన నాయకుడు. హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ఎవరో నెడితే ముందుకు రావడం కాదండోయ్, జాగ్రత్తగా వినండి. నాకు ఇష్టం లేదు కానీ నేను వచ్చాను అంటూ ఉంటారు. నో, దేవుడు ఆయనను పంపారు. హీ సెంట్ బై హిమ్. ఆయన పంపబడినటువంటి నాయకుడు. అయితే దేవుడు తనను ఎందుకు భూమి మీదకు పంపి ఉన్నాడో ఆ కారణాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అండి నిజమైనటువంటి నాయకుడుగా. 60 ఏళ్ల జీవన ప్రస్థానం వారిది. 60 వసంతాలు భూమి మీద అందరూ కూడా మరవలేనిటువంటి ముద్రలు వేసుకున్నారు. ఆయన ప్రార్థన చేసేవారు, వాక్య ధ్యానం చేసేవారు, సహవాసం చేసేవారు, సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళని ఆలోచించేవాళ్ళు, పరిష్కారం చూపించేవాళ్ళు. ఎస్, కారణం, నన్ను ఈ భూమి మీదకి దేవుడు పంపి ఉన్నాడు. హీ సెంట్ బై ద ఆల్మైటీ గాడ్. ఈ మాట యొక్క అర్థం అది. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను లోకంలోనికి పంపిస్తున్నాను అన్నారు. ఎస్, ఎందుకు అనేటువంటి మాట మనం ఎన్నో కొటేషన్స్ చదువుతుంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నటువంటి మాట. 1949లో ఆయన భూమి మీదకి వచ్చారు. 25-26 సంవత్సరాల వయస్సులోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దైవ చిత్తాన్ని గమనించారని నేను విశ్వసిస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన సంకల్పాలు కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎస్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు. 1975లోనే రాజకీయ ప్రవేశం చేశారు. చెయ్యాలి. నన్ను భూమి మీదకు పంపిన